నెల్లూరు విఆర్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అయితే తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. కాగా సౌకర్యాలు సదుపాయాలతో పాటు విద్యాబోధన బాగుందని మంత్రికి స్టూడెంట్స్ వివరించారు. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూలు గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాట ఇచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి, అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఈఓ వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరినీ, ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలి.